హాయ్ హలో అండి. ఈరోజు చిన్న షార్ట్లో ఈ మ్యాటర్ పట్టదని చెప్పేసి ఒక ఫుల్ వీడియో తీస్తున్నాం. ఫుల్ వీడియో 4 to 5 minutes ఉంటుందన్నమాట. అయితే నేను వేసుకున్న డ్రెస్ మీరు అందరూ చూసేశారు కదా, ఇది కూడా మీ సెలెక్షనే. చాలామందికి ఈ డ్రెస్ అయితే బాగా నచ్చేసింది. మనం లాస్ట్ టైం ఆకృతికి వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ వీడియో చేశాను. రెడీమేడ్ డ్రెస్సెస్ కొన్ని వేసుకొని చూసుకున్నాను కదా, అందులో మీడియం సైజ్ నేను తీసేసుకున్నాను. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. వాళ్ళని అడగండి, ఇలాంటి డ్రెస్సులు ఎన్నో ఆకృతిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక చిన్న పార్ట్ అనమాట. మా గ్యాంగ్ని చూపిస్తా, ఎక్కడికి వచ్చానో కూడా చెప్తాను. వచ్చేయండి. ఏ హాయ్ చెప్పండి అందరూ. హలో. షీఈ్ 6th class. ఏ క్లాస్ చెప్పవే? MBBS second year. చెప్పు, ఏం చేస్తున్నావు ఏంటి అనేది. MBBS second year. MBBS సెకండ్ ఇయర్ చదువుతుంది. ఎక్కడన్నా మీకు MBBS సెకండ్ ఇయర్ ఫోకస్ ప్రవీణ్ ఫోకస్. MBBS ఎక్కడన్నా కనిపిస్తుందా? చిన్న పిల్లలాగా మా షాప్లో ఎంప్లాయీస్ 6th class 7th class అనేవాళ్ళు దీన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పటికీ అలాగే ఉంది. నా ముద్దుల కూతురు, స్వీటెస్ట్ డాటర్. ఎంతమంది కూతుర్లు ఉన్నారో తెలుసా ఇప్పుడు నాకు. నేను చెప్పాను కదండి, మాది పెద్ద ఫ్యామిలీ. అన్ని జనరేషన్స్ని కవర్ చేసిన 4th generation కిడ్ అనమాట నేను. సో ఈడొచ్చేసి నా కొడుకు, ఇది స్వీటీ, నేమ్ వచ్చేసి త్రిష. దాని నేమ్ అదే పెట్టుకుంది, నియంత. ఏంటి నా మీనింగ్? డిక్టేటర్. ఓకే. MBBS 5th year కంప్లీట్, 6th year. వీడు ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చాడు. ఉజ్బెకిస్తాన్ పేరు భలే ఉంది. నాకు పలకడం రాకపోతే నన్ను తిట్టుకోకండి. ఇది నాకు చిన్న కూతురు అన్నమాట. మా గ్యాంగ్లో నన్ను ఫస్ట్ పిన్నిని చేసింది ఇదే. ఇది నా కూతురు, దీని కొడుకు. దీనికి నేనేమవుతా? డార్లింగ్. ఎందుకంటే ముందు పుట్టి పెళ్ళిళ్ళు చేసుకొని మమ్మల్ని అమ్మమ్మలు చేస్తారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మాది ఎంత పెద్ద ఫ్యామిలీయో. మమ్మీ వాళ్ళ పెద్ద అక్కయ్య మనవరాళ్ళు అనమాట. మనవరాలు, మనవడు, ఈయన మా చిన్న తమ్ముడు. మైక్ మీ దగ్గర లేదు అల్లుడి గారు, ఇక్కడ ఉంది. ఇప్పుడు చెప్పండి. మా అత్తయ్య గారు. సో ఇదనమాట. అందరూ హోటల్ మేనేజ్మెంట్ చేసి షెఫ్ అవుతారు. మా ఫ్యామిలీలో హోటల్ మేనేజ్మెంట్ చేయకుండా అయిన షెఫ్ అనమాట. వంటలు మాత్రం ఓ రేంజ్లో అదరగొడుతుంది. కానీ మేమందరం డిజైనర్సే. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క డిజైనర్ ఉందనమాట. షీఈ్ ఆల్సో డిజైనర్, సర్టిఫైడ్. మాట్లాడుతూ నేనే మాడవే చెప్పవే నువ్వే చెప్పు. మంచి సింగర్, ఒక పాట పాడు కదా, డాన్సర్ ఆల్సో. చెప్పరా మీ మమ్మీ గురించి చెప్పరా. చెప్పానమ్మా, అమ్మ మంచిది అంట. అమ్మ క్యూట్ ఉంటది. మీ మమ్మీయా అక్కనారా చెప్పురా. ఎవరైనా అడిగారా మీ మమ్మీయా అక్క అని? అడిగారా? మమ్మీ అమ్మ కాదు, అక్క కదా. అన్నే నేను ఎవరిని రా? కాదు కదరా, డార్లింగ్ కదా. నేను ఇలా అమ్మమ్మని ఎంతమందికి అయ్యానో తెలుసా అండి. ఇదంటే పోనీ పెళ్ళిడు వచ్చాక పెళ్లి చేసుకుంది. మా ఇంకో అక్క కూడా, వాడు నానిగాడు. వాడికి పెళ్ళిడు రాకుండా పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నాడు వాడు. నానిగాడికి ఇప్పుడు పాప బాబు. దానికి పోయి నానమ్మ అంటాను. సరిపోయింది. నానమ్మని అయిపోయా, ఇటు అమ్మమ్మని అయిపోయాను. నేనే చిన్న, మళ్ళీ దీనికన్నా ఒక 1 year చిన్న నేను. కానీ పిలుచుకో పిల్లి అని అది పిలవలేదు, అక్క అని నేను పిలవలేను. వరుస అట్లాంటిది అనమాట. మా పెద్దక్క కూతురు. మా మమ్మీల అక్కజెల్లెలు అందరిలో 5 అక్క చెల్లెల్లో సెకండ్ ఆమె డాను. వాళ్ళ అక్క చెల్లెలు ఆమె డాను, వీళ్ళ మమ్మీ మా అందరికి డాన్ అనమాట. డాన్ సిస్టర్. ఇలా మా ఫ్యామిలీలో ఒక్కొక్కరు ప్రతి చోట వెళ్ళిన చోట ఖచ్చితంగా వీడియో పెడతా. ఎంత పెద్ద ఫ్యామిలీయో మీకు చెప్తా. ఆ తర్వాత లాస్ట్లో ఫైనల్గా నా చక్కదనం చెప్తా. సో ఇదనమాట. వీడు నా ముద్దుల కొడుకు, అది నా ముద్దుల కూతురు. ఇలాంటి ముద్దుల కొడుకు కూతురులు ఎంతమంది ఉన్నారో చూడండి. ముద్దుల అల్లుడంట. చెప్పండి. ముద్దుల అల్లుడంట ఆయన. నాకు మళ్ళీ ఆయనకి నేను చెల్లెల్ని. అత్తయ్య గారండి. మా బాబుకేమో అమ్మమ్మ అవుతుందండి. మా ఆవిడ వంట మాత్రం చాలా బాగా చేస్తుంది.
బాగా కేరింగ్ ఉంటుంది. అంతేనా అల్లుడు గారు? ఇక్కడ మీకు తప్ప మా గురించి చెప్పరా? మా అత్తయ్య గారి గురించి చెప్పాలంటే ఒక 4 రోజులు తీసుకోవాలండి టైం. 4 రోజులు తీసుకొని అప్పుడు మీకు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాము. ఆమె ఎలా డ్యాన్స్ చేస్తుందో, ఎవరిని ఎట్లా చమత్కారం చేస్తుందో, మన ఫ్యామిలీలో మొత్తంలో ఎవరు ఫ్యామిలీలో మొత్తం అలర్ట్ చేసేది అని ఏడ్చేది. ఇంటర్ కాలేజ్ లో మరి ఓవర్ టు మా అత్తయ్య గారు. ఓటు అత్తయ్య గారంట. ఇలాంటివి వాడాలని కూడా నాకు తెలియదండి. ఇంకా ఇంకా చెప్పరా నా గురించి? ఏం చెప్పరా? తినొచ్చా అంటే వినదండి. బలవంతంగా మళ్ళీ 4 ముద్దలు తినిపించింది. ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి అక్కడ దాకా వచ్చి తినిపించింది. తినొచ్చా అన్నప్పుడు ఆగాలి కదా. అది కూడా నాన్ వెజ్ పెడతా అంటే వద్దండి, మా తప్పేం లేదు. వాళ్ళు అడిగారా? నాన్ వెజ్ స్టోరీ వచ్చింది కదా 2 షార్ట్లో. ఇప్పుడు ఎవరిని అడిగారండి? చూడండి, మాత్రం మాదే, మిగతా కర్రీ అన్ని మాత్రం తను తీసుకొచ్చింది. చేసింది నేనే అండి, మాత్రం అండి. మంచిగా చెప్పమంటే చూడండి, మైక్ దగ్గర పెట్టుకోవడం మంచిదే. అయ్యే ఉంటుంది. అయ్యే ఉంటుందంట. సో ఇదన్నమాట, సరదాగా వచ్చాము. ఇక్కడే హైదరాబాద్లో ఉన్నా కూడా కలవడానికి అస్సలు అవ్వదు. కానీ ఏదో ఒక మా దగ్గర ఉండదండి, అంటే జనాలని తిరుగుతూనే ఉంటారు బయట, మమ్మల్ని పట్టించుకోరండి. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు మాత్రం వస్తుందండి ఇక్కడ మా అత్తయ్య. నిజంగా ఏం చేస్తారంటే, మేము షాప్లలోకి వెళ్తామండి బట్టలు కొనుక్కోవడానికి, ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి. నేను మా బుజ్జి ఎప్పుడైనా వెళ్తే అప్పటిదాకా ఏం మాట్లాడరు. ఎవరైనా 4 మనుషులు ఎంటర్ కాగానే అత్తయ్య గారు అని కావాలని అంటే, నేను అత్తయ్య గారు అంటే ఎంత పెద్ద దాన్నో అనుకోవాలని అవతల వాళ్ళు. ఇప్పుడు కూడా చూడడానికి చిన్న వయసు ఉంటుంది కానీ ఏజ్ బాగానే ఉంటుంది. నమ్మద్దు, ఏజ్ తక్కువ అంటే అంతా మేకప్ అండి. కాదు ప్రభు, వీడియోలోకి ప్రవీణ్ కాదు వీడియో తీయాల్సింది, ఈయన తీయాలి. వీడియో చూపిస్తా నాకు. వీడియో వచ్చిందని ఎయిర్పోర్ట్కి వెళ్ళామా, వీడియో తీయమని చెప్పి ఫోన్ ఇస్తే వీడియో తీయలే. ఎయిర్పోర్ట్ ఫ్లోర్ అంతా వీడియో తీసాడు, మేము లేం దాంట్లో. అయితే ఇవ్వకపోవడం మంచిదైందండి. కెమెరా ఆయనకి ఇస్తే మనుషులు తీడంట, ఫ్లోర్ని మాత్రమే చూస్తాడంట, వాయిస్ మాత్రం రికార్డ్ అయిపోతుందంట. అప్పుడు చమత్కారాలు ఎవరు చేసేది? పైకేమో రెస్పెక్ట్ అత్తయ్య గారు, వచ్చి మాత్రం మీదనే కూర్చుంటాడు మోయమని. నా ఫోటో రిలీజ్ చేస్తా. వీడియో ఈయన బాగా తీస్తాడంట. ఆయన బాగా ఇస్తారంటండి వీడియో. కాదు, మీరు నా మీద కూర్చుంది, మీ ముగ్గురు కూర్చుంది ఫోటో పెట్టి రిలీజ్ చేయాలా అండి? అవన్నీ ఏ వచ్చింది కదండి, ఇప్పుడు అవన్నీ చేస్తుందండి. ఇప్పుడు ఏం నమ్మద్దు, ఆ ఫోటోలు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉంటాయి ఇవన్నీ ఫోటోలు. అల్లుడు గారు చెప్పినట్టే, పేరుకి అల్లుడు గారండి, నేనే చిన్నదాన్ని. అంతా అండి, నమ్మద్దండి. వీడియోలు అన్నీ తప్పు చెప్పుద్దండి. సమయానికి మా ఆవిడ కూడా ఊర్లో ఏదండి చెప్పుకుందామంటే, మరి పక్కన ఉన్నదాన్ని నేనెవరు? అక్క బాగారు, ఇది నోట్ వీడియో చూడండి ఖచ్చితంగా. మామిడి గారు సమయానికి ఊర్లో లేదంటే చెప్పుకోవడానికి. అమాయకముడు అనుకొని కెమెరా ముందు పిలిచామండి. మేము అమాయకులు అయిపోయాం తర్వాత. మీ ఫ్లోర్ బాగాలేదా ఎయిర్పోర్ట్ లో ఉన్నట్టు? నీకు వీడియో చూపిస్తా చూడు. ఏదో వస్తుంది అని చెప్పి ఆ ర్యాంప్ మీద నుంచి వస్తుంది. సరేలే వీడియో తీయని చెప్పి ఇచ్చా, నేను వెళ్ళి మాట్లాడదామని. వీడియో కూడా ఆన్ చేసిస్తారా చెప్పు? నాకు తెలియదండి. వీళ్ళంతా పెద్ద పెద్ద ఫోన్లు, ఏమేమో సామ్సంగ్ ఏం ఫోన్ అండి, S24. ఓన్లీ పొల పట్టుకొని నొక్కుతూ ఉంటుందండి. మా దగ్గర ఏమో అన్ని మామూలు పైకి అనుకోవడం, మాకు టచ్ ఒక్కోసారి పని కూడా చేయదండి. మావిడి దగ్గర మావిడి ఫోన్ తీసుకుమ్మా, ఐఫోన్ ఇప్పుడు అవుతుందండి. ఐఫోన్ 16 Pro అండి. మాకేమో మా ఫోన్ ఏది నాన్న, 16 Pro Max. మా ఫోన్ ఇదండి. మీరు కొనుక్కోలేదు? ఎవరు కొనుక్కోద్దన్నారు మిమ్మల్ని? ఎలా అంటారు చూపిస్తారా? దగ్గర నుంచి అన్ని త్యాగాలు చేసి ఎకరాలన్నీ పోయి నా ఫోన్ ఇక్కడికి వచ్చింది. చూసావా? ఫస్ట్ హెల్మెట్ చేయండి. నాగార్జున గారు ఓటు మాత్రం మీరు మాకే వేయాలండి. ఇతను ఎలిమినేట్ చేస్తే లేదండి, మా అత్తయ్య గారు మాత్రం ఎలిమినేట్ చేయండి. నేను ఎలిమినేట్ చేస్తే వీడియో ఎడికెళ్ళి వస్తుంది.
ఇదండి కంటి అసలు మేము వీడియో ముందు కాదండి, జనరల్గా వీడియో వెనక జరిగేదంతా ఇదే. మా ఇప్పుడేదో డీసెంట్గా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు నిఖిల్ నారాయణ. ఆయన సడన్గా వీడియో చేస్తానని చెప్పేసి వెళ్ళి రెడీ అంత అవుతుంది. నేను వచ్చిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర ప్యాంటు మీదే ఉన్నానండి. బట్టలు అన్నీ నలిపోయి ఉన్నాయండి. ఇంట్లో కెమెరా పెట్టి ఇదిగోండి ఇవన్నీ చూడండి, ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఇట్లా కూర్చుంటున్నా, ఎక్కడ నలిపోతాయా అని చెప్పండి. వాడు తిందాకేదో సినిమా రాజేంద్ర ప్రసాద్ సేమ్ ఇంతే అంటాడు కదా ప్రవీణ్. కోటా శ్రీనివాస దగ్గరికి వెళ్ళి ఇది ఒక్కటే డ్రెస్ అండి నాకుంది, నేను రాత్రిపూట పేపర్ చుట్టుకొని పడుకుంటా అన్నట్టు ఆ రేంజ్లో చెప్పారు ఆయన. ఇట్లా జరుగుతుంది ఫండ్. వీళ్ళిద్దరు రావడానికి మేము అందరం కలవడానికి కారణం మెయిన్. సడన్గా దిగారు ఫ్లైట్. ఎప్పుడో రావాల్సిన వాళ్ళు కొంచెం వార్ వల్ల కొంచెం డిలే అయ్యింది. సో మేడం గారు డాక్టర్ గారు కూడా వచ్చింది, ఆమె ఎర్లీగా వచ్చింది, త్వరగానే వచ్చినట్ట. అంటే ఆమెది లేట్ ఫ్లైట్ కానీ అది క్యాన్సిల్ అయితే ముందు చేశారు. అవును. సో ఇంకా పోస్ట్పోన్ అవ్వాల్సింది ప్రీపోన్ అయ్యింది. ఇలా అనమాట. జనరల్గా మేము కలుద్దామంటే బుజ్జి మా దగ్గరికి రావాలి తప్ప నాకు రావడానికి అసలు అవ్వదు. మా ఇద్దరికి సైలెంట్ వార్ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఈరోజు మాత్రం మొత్తానికి కుదుర్చుకొని వేరే పనులు ఉన్నా కూడా స్కిప్ చేసుకొని మళ్ళీ వీళ్ళు కోదాడు వెళ్ళిపోతారు. అక్క వాళ్ళు కోదాల్లో ఉంటారు, ఇంకో అక్క వాళ్ళు. వీళ్ళు మళ్ళీ పెద్దమ్మకి 3 ఆడపిల్లలే, సో ఒక బాబు. మొత్తం ఇలా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అండి. అలా వల్ల వీళ్ళు పెద్దోళ్ళు కావడం వల్ల నేను కొంచెం అలా పిన్నిలాగా అట్లా పిన్ని అమ్మమ్మ అట్లా అవ్వాల్సి వచ్చిందండి. ఇది నేనేం చేయలేను, ఇది ప్రకృతి సహకరించలేదు నాకు. మొత్తానికి ఇలా ఈ డ్రెస్ గురించి స్టార్ట్ చేస్తూ చెప్దాం అనుకునే లోపు ఎట్లాగో మా వాళ్ళని కూడా చూపించుకున్నట్టు ఉంటుంది కదా నాకు అని చెప్పేసి సరదాగా అలా వీడియో తీసాము. సో మీరు ఇలాంటి డ్రెస్సెస్ కావాలి, ఫిట్టింగ్లో కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ చేయండి పిఆర్ బొట్టికి. కానీ రెడీమేడ్ కావాలంటే ఆకృతికి వెళ్ళండి. ఆ డ్రెస్ నచ్చింది, దాని ఫిట్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. సో ఇది ఆకృతిలో రీసెంట్గా చేసిన ప్యాంట్ కూడా అదేనండి మాది. ఫస్ట్ ఆపండి, నేను వెళ్ళిపోతాను. ఇంకా చెవులు అంటారా, మా ఆవిడ లోపల ఉంటే అవునా, నాయ కదా. నేను కూడా మర్చిపోయా. నిజంగా నేను ఏం రెడీ అవ్వలేదు. గాజులు అవన్నీ మా ఆవిడేనండి. ఇది నా పాత వీడియోలో ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ అవేనండి. మా ఇంటికి వచ్చి పెట్టుకున్నాను బాబు మొన్న. అప్పుడు పెట్టుకుని ఇప్పుడు దాకా ఇవ్వలేదండి. మేము ఎన్ని ఫోన్లు చేసినా మాకు ఇస్తా బుజ్జి హలో అంటది కానీ అస్సలు ఇవ్వట్లేదండి. ఎక్కడ అడుగుతామని చెప్పి మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పకుండా డ్రెస్ మాత్రం ఏందే వేసుకున్న ఒంటి మీద అన్నీ మావేనండి. అయ్యో ఇంకా ఆకృతి కాకపోతే ఖచ్చితంగా ఇది మేము ఇక్కడే సికింద్రాబాద్కి నియర్ బై ఉన్న షాప్లోకి వెళ్ళి కొన్నామని చెప్తాడు. మాంగళ్య ఉంది, మ్యాక్స్ ఉంది, ఇక్కడ ఆకృతి లేదు. షీ నీడ్స్ ఉన్నాయి, ఆకృతి లేదు. ఆకృతి తొందరలో మేము పెడుతున్నామండి. సో ఇదన్నమాట ఫన్. ఈ ఫన్ మాకు తెర వెనుక కూడా ఉంటుంది ఫన్. మేము ఎక్కడున్నా కూడా ఫన్నేనండి. మా ఫ్యామిలీ అంతా మోస్ట్లీ ఫన్నే. ఎమోషన్స్ ఎంత ఎక్కువ ఉంటాయో ఫన్ కూడా అంత ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఫన్ ఎక్కువ చేసి ఈయనకే ఎమోషన్స్ ఎక్కువ. అక్కడ ఏడు రాకపోయినా లోపల నుంచి చెడ్డు పంపిస్తారు. ఎన్ని అబద్ధాలండి. బయటికి అట్లానే ఉంటుంది కానీ అవునండి. నేను ఏడ్చిన వీడియోలు అన్నింటిలో వెనక నుండి మాల్రెడ్డి గారు జెండు బాబు ఇస్తే నేను రాసుకొని ఏడ్చాను అనమాట. ఇప్పుడు నా జోబులోనే ఉందండి జెండు బాబు. ఇప్పుడు మాత్రం తీసే వీడియో దర్శకుడు స్టైల్ గా కెమెరాలో డామినేట్ చేయాలని బ్లాక్ షర్ట్ వేసుకొని వచ్చాడు ఈయన. ఫన్ వీడియోస్ మా ఫ్యామిలీలో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ నేను ఎప్పుడూ తీయలేదు. ఎలాగూ వీడియో తీస్తున్నాను కాబట్టి 3 minutes వీడియో అవుతుంది. షార్ట్ కూడా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫన్గా ఒక అతను రాలేదు, బాబు ఆంది వేలో ఉన్నాడు బోస్ నాని. మళ్ళీ నైట్ కలుద్దాం. మళ్ళీ ఏదైనా ఫన్ మూమెంట్ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఈవిడ గారు వంట ఏదైనా చేస్తే మాత్రం వీడియో పెడతా నైట్. సో డిజైనర్ అండి, తనే స్టిచ్ చేసుకుంటా. అంటే నాకేం స్టిచ్ చేయదు, తను స్టిచ్ చేసేది. కుదరట్లేదు కొంచెం. తను కూడా MBA గ్రాడ్యుయేట్ అనమాట. ఇంకో కొడుకున్నాడు, వాడు వచ్చేసి UKలో ఉన్నాడు, ప్రభు. ఆడుంటే ఇంకా దారుణంగా ఉంటుంది ఫన్. మావా బామర్దలు సేమ్, తీయలేం పెట్టలేము అనమాట. ఇది మా ఫన్ ఫ్యామిలీ. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఫన్స్తో మళ్ళీ మీ ముందుకు. బాయ్. చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి.